నమస్తే. ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 3వ శనివారం సందర్భంగా జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యురాలు, గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు మరియు ఆసుపత్రిలోని పరిసరాల పరిశుభ్రతను పరిశీలించిన ఎమ్మెల్యే విజయశ్రీ, మార్చి నెల 10, 11, 12 తేదీల్లో శ్రీ 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 కణుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర నిర్వహణకు ఏర్పాట్లు, అమ్మవారి జాతరకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జాతరను నిర్వహించాలని అధికారులకు సూచించిన గూడూరు శాసనసభ్యులు, సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్గా నియమితులైన అజయ్ కుమార్, ట్రాఫిక్ నిర్వహణ, జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాలపై పూర్తి స్థాయి దృష్టి సారిస్తామని తెలియజేసిన సబ్ ఇన్స్పెక్టర్. చిల్లకూరు మండలం తూర్పు కణుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర మార్చి నెల 10, 11, 12 తారీఖుల్లో జరగబోతున్నాయి. దీనిలో భాగంగా జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కణుపూరు గ్రామంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మార్చి నెలలో జరగనున్న తూర్పు కణుపూరు ముత్యాలమ్మ వారి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ముత్యాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా చేయాలని ముఖ్యమంత్రికి తెలియజేస్తామని ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు. చిల్లకూరు మండలం తూర్పు కణుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ వారి జాతర మార్చి నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్నాయి. జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు ఇన్ఛార్జ్ ఆర్డీఓ అనూష కణుపూరు గ్రామంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శాఖల వారీగా జాతరలో చేయనున్న ఏర్పాట్లను అధికారులకు తెలియజేశారు. పలు అంశాలపై కూడా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత సంవత్సరంలో జాతరలో ఎదురైన ఇబ్బందులు ఈసారి లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రోడ్ల నిర్మాణ పనుల వల్ల చాలా ప్రాంతాల్లో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని, జాతర సమయంలో తాత్కాలికంగా మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ వారు మద్యం అందుబాటులో లేకుండా చూడాలని, హెల్త్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించడం జరిగింది. కమిటీ చైర్మన్ దశరథ రామిరెడ్డి కణుపూరు జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరారని, ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలియజేశారు. అందరూ సమిష్టిగా పనిచేసి జాతరను అంగరంగ వైభవంగా జరిగేలా చూడాలని ఆయన కోరారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓ అనూష మాట్లాడుతూ, జాతరకు 10 లక్షల మంది జనాభా వస్తారని అంచనా వేస్తున్నామని, శాఖల వారీగా ప్రతిరోజు జరుగుతున్న పనులను వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడా సమన్వయ లోపం లేకుండా జాతరకు వచ్చే భక్తులకు అన్ని వస్తువులు కల్పించేలా చూస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఈవో నవీన్ కుమార్, పాలక మండలి చైర్మన్ దశరథ రామిరెడ్డి, ఆర్టీఓ కిషోర్, సిఐలు శేఖర్ బాబు, కిషోర్ బాబు తదితర నేతలు పాల్గొన్నారు. గత ముత్యాలమ్మ జాతరలో ఏ లోపాలు జరిగాయి అవి ముందు ఐడెంటిఫై చేయాలి. ఆ లోపాలు మళ్ళీ జాతరలో జరగకుండా మనం సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగు ఎస్ఐ గారు చెప్పారు. స్పష్టంగా మనసారి జరుపుకున్నాం, చేయలేకపోయినామని కూడా చెప్పారు. అవన్నీ కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి ఆర్టీఓ గారు అందరూ కమిటీ ఒకటి ఫామ్ చేసుకొని ముఖ్యమైన అధికారులు పెంచుకొని ఏ విధంగా వర్కౌట్ చేయాలని దాని ప్లాన్ చేసుకోమని కూడా ఆర్టీఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే గతంలో ఇప్పుడే మా దర్శనం చెప్పాడు, రోడ్డు ఎక్కడ ఉంటుంది, సిద్ధవరం పెళ్లి దగ్గర నుంచి అమ్మవారి దేవస్థానం వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉండే పరిస్థితి. దాని నుండి కూడా సరి చేశాం. అవన్నీ చెప్పాము, ఇదే మీటింగ్లో చెప్పాను. అది శాంక్షన్ చేసి ఆ యొక్క రోడ్డు కూడా వేయడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రిసిటీ ఆ ఈ గారికి వాళ్ళ డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు ఒక 75 లక్షలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్, లైట్లు, అట్లాగే 15 లక్షలకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి చెడిపోయిన లైట్స్ అన్ని కూడా రిపేర్ చేయించారు. కొన్నిసార్లు చెప్పాము, చెప్పిన వెంటనే 75, 15, 80, 90 లక్షల రూపాయలకి ఎలక్ట్రిసిటీ ద్వారా రిపేర్ చేసినటువంటి మా ఈ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది రాష్ట్ర
అభిమాని చేశారు చేయలేకపోయినటువంటి అపోహ మాకు కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నాలు జరుగుతాయని కూడా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం నాడు నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయశ్రీ ముఖ్య అతిథిగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఎమ్మెల్యే గవర్నమెంట్ హాస్పిటల్కి విచ్చేసి రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు మరియు హాస్పిటల్ పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఈ నెల థీమ్ అయినటువంటి జీరో వేస్ట్ లిటర్ గవర్నెన్స్ అనే అంశంపై ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ ఏజీ కిషోర్, ఎంఆర్ఓ గోపీనాథ్ రెడ్డి మరియు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డితో పాటు తదితర నేతలు పాల్గొన్నారు. ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? నిన్న అడ్మిట్ అయ్యారా? ఇప్పుడు ఎట్లా ఉంది? ఏలికాడు, కడుపు నొప్పిగా ఉందా? డ్రింక్ చేస్తున్నారా ఎక్కువ? ఎందుకు? ఆరోగ్యానికి మంచిది అది తాగితే. మరి ఎందుకు తాగుతారు? తగ్గించుకోండి. ఫ్యామిలీ ఉందా మీకు? పిల్లలు ఉన్నారా? పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలంటే మీ ఆరోగ్యం చూసుకోవాలి. డాక్టర్లు ఎంత చేసినా మీ ఆరోగ్యం మీకు జాగ్రత్త ఉండాలి, సరేనా? ఎక్కడి నుంచి మీరు వర్క్ చేస్తున్నారా? ఏం పని చేస్తున్నారు? పెయింట్ పని చేసుకొని ఫ్యామిలీని చూసుకోండి. డ్రింకింగ్ అవి తగ్గించాలి. జ్వరం వస్తుందా? అప్పుడప్పుడు వస్తుందా? బ్లడ్ టెస్ట్ చేశారా? ఫీవర్స్ ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ చేయండి. బాగుందా ఇప్పుడు? రికవరింగ్ నిన్నే అడ్మిట్ అయింది, కొద్దిగా బెటర్ అంటున్నారు. సీరియస్ అయిపోతే నెక్స్ట్ 15th హాస్పిటల్కి వచ్చారు, మెడికేషన్ రాయించారు. తగ్గకపోతే రండి బ్లడ్ టెస్ట్. బాగా చూస్తున్నారండి డాక్టర్స్. ఓన్లీ స్టోరేజ్ అది క్యాంప్స్ జరుగుతుంది. మన లాస్ట్ టైం మీరు వచ్చిన కూడా క్యాంప్ జరిగింది. అవును, అట్లా క్యాంప్స్ వచ్చినట్టు గూడూరుకి వెళ్తాం. అక్కడి నుంచి మన కంప్లైంట్ లేకుండా మన్నార్పల్లి నుంచి కొంత. ఎన్నో మంత్ ఇప్పుడు డెలివరీకి వచ్చారా? ఎంత ఉంది? ఫుడ్ తీసుకోండి బాగా. ఐరన్ వాడుతున్నారా? ఐరన్ ఫోలిక్ వాడుతున్నారా? ఐరన్ టాబ్లెట్స్ వాడుతున్నారా? అవి తినకూడదు ఇవి తినకూడదు అలా కాకుండా డాక్టర్ గారు చెప్పినవి ఫాలో అవ్వండి. ఎందుకంటే బిడ్డ హెల్తీగా ఉండాలి. మీకు రక్తం బాగుంటేనే కదా రేపు డెలివరీ అయితే కష్టం అవుతుంది. చెకప్స్కి వస్తున్నారా మీరు? మంత్లీ చెకప్స్ చేసుకుంటున్నారా? స్కానింగ్ అది బాగానే ఉందా? ఇక్కడ అయింది క్యాన్లో పెట్టి 3 days అయిందా? రిమూవ్ చేయండి. రిమూవ్ చేసే ఆరోగ్యం ఎట్లుంది? బాగుందా? ఎంతమంది పిల్లలు మీకు? ఇక్కడ అయిందా చెన్నైలో అయింది? డెలివరీస్ అక్కడ అయింది. బాగుందా? తినగలుగుతున్నారా? ఎంతకాలం అయిందమ్మా డెలివరీ అయ్యి? బాబుకు 3 months. బాగా చెమట పడుతుంది బెడ్లో. ఫస్ట్ బాబమ్మా? పర్లే, కూర్చో 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 కూర్చో. ఫుడ్ బాగానే పెడుతున్నారా? బాగానే ఉంటుంది. ఏదన్నా ప్రాబ్లం వస్తే డాక్టర్ గారికి చెప్పండి, చూసుకుంటారు. ఇక్కడ అందుబాటులోనే ఉంటున్నారా సిస్టర్స్ డాక్టర్స్ అంతా కూడా? నేను చూస్తాము. ఎన్ని రోజులు అయింది ఆపరేషన్ అయ్యి? నిన్న అయింది. ఇక్కడ డాక్టర్లు మనమందరం కూడా హాస్పిటల్ మన సూళ్లూరుపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా 3వ శనివారం మనం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి నెల కూడా 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కింద మనము ప్రోగ్రామ్స్ కూడా నియోజకవర్గంలో కాదు రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యంగా తీసుకుంది అటు చదువు, అలాగే విద్య మరియు ఆరోగ్యం. ఇవి రెండు కూడా ఎక్కువ ప్రాధాన్యత తీసుకొని ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మనకు విద్య ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యం కూడా ప్రజలకు అంతే ఇంపార్టెంట్. దాంట్లో భాగంగానే ఈరోజు యోగాంధ్రాని తీసుకొచ్చి రాష్ట్రంలో అంతా కూడా యోగా ఇంపార్టెన్స్ గురించి, అలాగే యోగా చేస్తే మనకు హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పి ఆయన చేస్తూ ఎమ్మెల్యేస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరందరూ కూడా రోజు ఉదయాన్నే యోగా చేసి దాని హెల్త్ బెనిఫిట్స్ని కూడా మీరు పొందాలని
అని మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యాన్ని కూడా ఆయన పర్సనల్గా తీసుకొని ఇవన్నీ కూడా యోగాంధ్ర కానీ స్వచ్ఛాంధ్ర కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి, ఎందుకంటే స్వచ్ఛాంధ్ర గురించి ఇప్పుడే రమేష్ గారు అలాగే సుధాకర్ ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం కూడా అంత మెరుగుపడుతుంది. అలాగే డాక్టర్ గారి దగ్గరికి మనం ఎన్నో ఇన్ఫెక్షన్స్తో డాక్టర్ గారి దగ్గరకు వస్తాం. ఆయన చెప్పేది కూడా ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ బీపీ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం ఈ యోగాంధ్ర నుంచి అంటే ఇట్లా యోగాలు కానీ లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైనా చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే ముఖ్యంగా మన పరిసరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకుంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రాకుండా కూడా అవన్నీ కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా యోగాంధ్రాని స్వర్ణాంధ్రాని అందరూ కూడా రాష్ట్ర ప్రజలు ముందుకు తీసుకెళ్తున్నారు. నాయకులందరూ కూడా వాళ్ళ పరిసరాల్లో వాళ్ళ ఏరియాస్లో కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి క్లీన్లీనెస్ని ఇంపార్టెన్స్ ఏంటో ప్రజలకు తెలియజేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఈరోజు హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. బయో వేస్ట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ గారు చెప్పినట్టు ఒక ఇన్ఫెక్షన్తో ఇక్కడికి వస్తే ఇంకో ఇన్ఫెక్షన్ ఇక్కడ నుంచి స్ప్రెడ్ అవ్వకుండా ఇక్కడ జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా నిబద్ధతగా వర్క్ చేసి ఏదైనా అంటే నీడిల్స్ ఒక డస్ట్బిన్లోని అలాగే వెట్ ఒక దాంట్లో డ్రై ఒక దాంట్లో అలా విడివిడిగా మనము డిస్పోజ్ చేయగలిగితే అలాగే దాన్ని అంతే జాగ్రత్తగా బయటకు కూడా డిస్పోజ్ చేస్తే మనకు ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతుంది. నేను నా పరిసరాలు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తానని నా వంతు కృషిగా కార్యక్రమాలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని చేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అనేక వసతులను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా రోగులకు ఏమైనా సమస్యలుంటే తెలుసుకునేందుకే హాస్పిటల్కు తనిఖీ చేసి రోగులతో మాట్లాడడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. బెడ్షీట్లు చినిగిపోయి ఉండడంతో సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు హాస్పిటల్కి కావాల్సిన సౌకర్యాల గురించి ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఎన్నో వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, రోగులకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకునేందుకు హాస్పిటల్ను తనిఖీ చేసి రోగులతో మాట్లాడడం జరిగిందని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ తనిఖీలు చేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సౌకర్యాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. బెడ్షీట్లు చినిగిపోయి ఉండడంతో సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు హాస్పిటల్కి కావాల్సిన సౌకర్యాల గురించి ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీ స్కాన్, డయాలసిస్ సెంటర్ గల పరీక్ష సెంటర్ను టీడీపీ ప్రభుత్వంలోనే తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వ హాస్పిటల్స్కు వెళుతూ రోగులతో మాట్లాడి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుంటున్నారని కూడా ఆయన తెలియజేశారు. హాస్పిటల్లో హోమియో వైద్యులు లేరని తెలియజేశారని, వైద్య శాఖ మంత్రితో మాట్లాడి త్వరలోనే గూడూరులో హోమియో డాక్టర్ను ఏర్పాటు అయ్యే విధంగా చేస్తామని ఆయన తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్కు పేదవారు వస్తుంటారని, డాక్టర్లు సిబ్బంది వారి పట్ల గౌరవంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మరియు ఇతర నేతలు పాల్గొన్నారు. మా పేషెంట్
చూసి రమ్మన్నారు, ఎట్టున్నారు ఏంటి హాస్పిటల్లో రోజు పెట్టున్నారు, డాక్టర్లు వాళ్ళ బాగా చూస్తున్నారు లేదా అని కనుక్కోరమ్మన్నారు. అందుకని వచ్చాను. ఎవరు మీదే పాలపడే ఈరోజు ఎట్లా వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తారు? మామూలుగా ఫుడ్ ఏంది? ఫుడ్ మనం ప్రొవైడ్ చేస్తామో వాళ్ళే తెచ్చుకోవాలి. ఏమి ఇస్తారు? ఎమ్మెల్యే వచ్చిన రోజే ఈరోజు శనివారం పెట్టాడు. స్టేట్ వైడ్ ప్రతి ఎమ్మెల్యే హాస్పిటల్కి పోతున్నాడు ఈరోజు. నేను వచ్చిన రోజే మీరు ఎట్లా చినిపోయిన కొట్టండి పెడితే నేనేమో మీ పరిస్థితి ఏంది చెప్పండి. ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ పరిస్థితి పెట్టి ఎమ్మెల్యే ఎటువంటి కూడా చేస్తారు. మార్చండమ్మా ఉదాహరణ మార్చండి. నిలవడం ఉంటారా? ఇదే గవర్నమెంట్ ఈ యొక్క రాష్ట్రం అటువంటి మొత్తం అందరు ఎమ్మెల్యేలు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏమన్నా అవసరాలు ఉన్నాయేమో చూడమని చెప్పి మమ్మల్ని పొమ్మన్నారు. అట్లాగే పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ మాట్లాడి వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పడుతున్నా అవి కూడా నోట్ చేసుకుని పంపించమని చెప్పారు. మేము ఆ పని మీద ఇప్పుడు హాస్పిటల్కి ఏరియా హాస్పిటల్కి వచ్చాము. మొత్తం కూడా తిరిగాము. అయితే పేషెంట్లందరూ కూడా మమ్మల్ని బాగా చూస్తున్నారు అని చెప్పారు. సంతోషంగా ఉంది. అయితే కింద దుప్పట్లు చినిగిపోయిన దుప్పట్లు వేయడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే దుప్పట్లు లేవా లేకపోతే నేను కొన్నిసానంటే ఉన్నాయి సార్, కొత్త 80 చాలా మా దగ్గర ఉన్నాయని చెప్పారు మా సూపరింటెండెంట్ గారు. అయితే ఇట్లా ఎమ్మెల్యే వస్తున్నప్పుడు కొత్త దుప్పట్లు వేసేదాన్ని కూడా అంత ఓపిక లేకపోతే ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది పద్ధతి కాదు, ఇంకైతే సహించేది లేదు. ఎందుకంటే మీరు ఇది వాళ్ళ వల్లే జీతాలు వస్తున్నాయి మనకి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఏమి డెవలప్మెంట్ చేసినా అది ఎన్డీఏ గవర్నమెంట్ జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడే మా రాజా సార్ చెప్పారు, దాదాపు 23 మంది డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉంటే 21 పోస్టులు ఖాళీ చేశాం, పూర్తి చేశాం. అది నిజంగా సత్యకుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత 2 రోజుల క్రితం జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా సూళ్లూరుపేట పట్టణ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా నూతనంగా అజయ్ కుమార్ ఆదివారం నాడు బాధ్యతలు చేపట్టారు. దొరవార సత్రం నుండి బదిలీపై సూళ్లూరుపేటకు ఎస్ఐగా నియమితులైన అజయ్ కుమార్ ఎస్ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లో నిత్యం జరుగుతున్న ప్రమాదాలు మరియు ట్రాఫిక్ సమస్యలపై పూర్తి స్థాయి దృష్టి సారిస్తానని, అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన తెలియజేశారు. సూళ్లూరుపేట పట్టణ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు అజయ్ కుమార్. నేను ఈరోజు సూళ్లూరుపేటలో ఎస్ఐగా చార్జ్ తీసుకోవడం జరిగింది. సూళ్లూరుపేట ప్రజలకు ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ రూల్స్ అనేది ముఖ్యంగా పాటించండి. సూళ్లూరుపేట సిటీ చిన్నదవడం వల్ల, వెహికల్స్ సంఖ్య పెరిగిపోవడం వల్ల ట్రాఫిక్స్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పార్కింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని అందరూ కూడా పార్కింగ్ అనేది రోడ్డు మార్జిన్ దించి పార్క్ చేయాలి. ఎక్కడ పడితే వాహనాలు నిలపకూడదు. అలా నిలిపినట్లయితే వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా యువత ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మాత్రం తాగి బండ్లు నడిపితే ఖచ్చితంగా ఆ బండ్లని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా యువత ముఖ్యంగా ఈ డ్రగ్స్, ఎన్డీపీఎస్ కానీ ఇలా డ్రగ్స్ సంబంధించి గంజాయి కానీ అలాంటి వాటి జోలికి వెళ్తే ఖచ్చితంగా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు, కొనుక్కునేవారు, ఉపయోగిస్తున్నారు ఎవరైనా సరే ఖచ్చితంగా వారి మీద మన గౌరవ తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రతి ఒక్కరికి మీద ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోబడుతుంది. ప్రతి పట్టణ ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించి అన్ని రకాలుగా ఈ ట్రాఫిక్ కారుగా కానీ ఏదున్నా సరే ప్రత్యేకంగా వెంటనే స్పందిస్తాము. ఏదన్నా సరే కాల్ చేయండి, ఎప్పుడు అందుబాటులో ఉంటాము. ఏ సమాచారం ఉన్నా సరే మాకు పోలీసు వారికి సమాచారం తెలియజేస్తే ఈ పేకాట, కోడిపందాలు ఇంకేమన్నా ఎలాంటి ఉన్నా సరే పోలీసు వారు మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మేము వెంటనే రెస్పాండ్ అవుతాము. సేమ్ టైం మీ ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము.
పోలీసు వారికి సహకరించండి. అందరం కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి ఏదున్నా సరే పోలీసు వారికి తెలియజేసి అందరం కలిసి ఈ సూలూరుపేట పట్టణాన్ని ఒక మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ మరియు పొందు సేవలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 3వ శనివారం సందర్భంగా జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యురాలు, గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు మరియు ఆసుపత్రిలోని పరిసరాల పరిశుభ్రతను పరిశీలించిన ఎమ్మెల్యే విజయశ్రీ. మార్చి నెల 10, 11, 12 తేదీల్లో శ్రీ 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 కణుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర నిర్వహణకు ఏర్పాట్లు. అమ్మవారి జాతరకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జాతరను నిర్వహించాలని అధికారులకు సూచించిన గూడూరు శాసనసభ్యులు. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్గా నియమితులైన అజయ్ కుమార్. ట్రాఫిక్ నిర్వహణ, జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాలపై పూర్తి స్థాయి దృష్టి సారిస్తామని తెలియజేసిన సబ్ ఇన్స్పెక్టర్. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.